వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో దైవ దర్శనానికి వెళ్ళిన కుటుంబంపై కొందరు వ్యక్తులు అయితే దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 2 నెలల పసికందు అయితే మృతి చెందడం జరిగింది. ఈ రోజు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ప్రతి ఒక్కటి కూడా కుటుంబానికి మద్దతు పలికాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా కుటుంబాన్ని సందర్శించి ధర్నాలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఒకరున్నారు. అక్కడ ఏం జరిగింది సంఘటన, కుమ్మర జాతరలో దైవ దర్శనానికి వెళ్ళిన కుటుంబంపై ఎలా దాడి జరిగింది, అలాగే 2 నెలల పసికందు ఎలా మృతి చెందిందో వారి మాటల్లో విధాం. చెప్పండి, మీరు కుటుంబ సభ్యులు ఒకరు అంటే ఏం జరిగింది, అక్కడ ఎవరు అడ్డుకున్నారు, మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? మేము పైన శివుడు ఉంటారు సార్, అక్కడ ఉన్న తర్వాత కిందికి వచ్చినాము. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కింద శివుని దగ్గరికి వచ్చినాము. అక్కడ నుండి వచ్చినాక కింద మల్లన్న స్వామి దగ్గరికి వచ్చినాక దర్శనం చేసుకుని కానీ లోపలికి వెళ్ళినాం. మా ముందర ఒక ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళకి పంపించేస్తాం. మమ్మల్ని చూసిన తర్వాత లోపల ఇక్కడ మా బయట ఉన్నాం, గేటు పెట్టేసారు. ఎందుకు గేటు పెట్టిరని అని అడిగినాం సార్. నేను ఎందుకు గేటు పెట్టానని అడిగితే ఇంకా అక్కడ ఉండి 100 రూపీస్ పెట్టేసి రండి అన్నాడు సార్. అక్కడ ఎందుకు 100 రూపీస్ అని అడిగినాను. అంటే అక్కడ మీరు టికెట్ ఉందా లేకపోతే టోకెన్ ఉందని అడిగినాం సార్. అంటే టికెట్ అడ్డుకున్న వాళ్ళు ఎవరు? ఇంతకు మీ గ్రామస్తులేనా అడ్డుకునే వాళ్ళు ఎవరు? మా గ్రామస్తులే. తెలుసా, మీరు ఎవరో తెలుసా వాళ్ళకి? తెలుసు, చిన్నప్పటి ఊళ్ళు ఉన్నాం, వాళ్ళు కూడా ఊళ్ళు ఉన్న వాళ్ళే. మమ్మల్ని చిన్నప్పటి చూసిరు వాళ్ళు. ఆయన పేరు కూడా శ్రీనివాస్ రెడ్డి. మేము చాలా మంది చూసినాం, వాళ్ళ ఇండ్ల మధ్యలో ఆడుకున్నాం మేము చిన్నప్పటి నుండి కూడా. జాతరలో చాలా మంది వస్తారు. గ్రామం వాళ్ళకి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంటే డబ్బులు వాళ్ళు టికెట్ కి డిమాండ్ చేస్తారు, లేదంటే అనాధికారికంగా డబ్బులు డిమాండ్ చేస్తారు? లేదు సార్, వాళ్ళకే అది చేసుకున్నారు. కానీ టికెట్ రూల్స్ లేవు అక్కడ, టోకెన్ కూడా రూల్స్ లేవు. గవర్నమెంట్ కూడా ఏ సెక్షన్ పెట్టలే అక్కడ. మిమ్మల్ని ఒకటి అడిగారా? ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు డబ్బులు? ఇంకా ఆ విషయం తెలియదు సార్. అది మమ్మల్ని అడిగిరా వాళ్ళని అడిగిరా అని కూడా మాకు చూడలేదు. ఎందుకంటే ముందర ఉన్న చూడలేదు, వెంకున్న కూడా చూడలేదు మేము. దాన్ని బట్టి మేము మాట్లాడినాం. అంటే ఇంకా అక్కడ అర్థమైంది ఏంటంటే ఎవరిని అడగలేదు, ఎవరిని అడగకుండా మమ్మల్ని అడిగిరు మాత్రం కాబట్టి మమ్మల్ని అడ్జస్ట్. ఎందుకు అందులోనే మేము ఊరోళ్ళం ఒకటి కాబట్టి మేము అడిగేసరికి ఇంకున్న వాళ్ళు కూడా అడిగిరు. వాళ్ళకి ఏమైనా పాత కక్షలు ఏమన్నా గొడవలు ఉన్నాయా? మీకే ఎందుకు టార్గెట్ చేశారు వాళ్ళు? మాకు పాత కక్షలు అసంటివన్నీ ఏం లేవు సార్. మేము ఒకటి తప్పేందంటే మా 2 తమ్ముళ్ళు కూడా ఎస్ఎంఎల్ఏని మ్యారేజ్ చేసుకున్నారు, నేను కూడా ఎస్అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాం. మా 3 లవ్ మ్యారేజ్లే. మా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మేము హ్యాపీగానే ఉన్నాం అందరము, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఎక్కడికి పిలిచినా వీళ్ళు ఎస్సీ వాళ్ళని చేసుకున్నారు, వీళ్ళు చాకులలో అయినా సరే కానీ ఎస్సీ వాళ్ళని చేసుకున్నారు. ఏ దాంట్లోకి పిలువరు. మా రాజకులం వాళ్ళ దాంట్లో కూడా మా రెడ్డిస్ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని అజ్జయనియరు, రానియరు. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దామన్నా కూడా కొంచెం మమ్మల్ని డిఫరెంట్గానే చూస్తారు. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా రెడ్డిస్ దాంట్లో మాట్లాడాలన్నా డిఫరెంట్గానే చూస్తారు. ఏంటంటే రా ఇది అదని మాట్లాడతారు వాళ్ళు. డైరెక్ట్ రాలే ఇవి అని మాట్లాడతారు. ఆడవాళ్ళని కూడా చూడరు వాళ్ళు, చాలా అది చేస్తారు సార్ వాళ్ళు. డబ్బులు అడిగిన వెంటనే మీరేమి సమాధానం చెప్పారు? మేము సమాధానం ఏంటంటే మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, అందరిని అడిగింది మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అదని చెప్పేసి అది చేస్తాం సార్. మేము మీరే గొడవకి దిగారు అని చెప్పేసి అంటున్నారు. ఏం గొడవకి దిగారు? మీరు దిగారా మొదటగా, అంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళు గొడవ దిగారా? వాళ్ళే డిమాండ్ చేసారు సార్. ఎందుకంటే ఎవరు అడిగిన క్వశ్చన్ మేము అడిగినాం అని చెప్పేసి, దేనికి మేము టోకెన్ ఉందా లేకపోతే టికెట్ ఉందని మేము అడిగినాం సార్. అది దాన్ని బట్టి మా మీద చాలా అక్కడికక్కడికి కోపం చాలా తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇంతమంది అడిగింది వేరే వాళ్ళ ఊరి మధ్యలో మీరు నన్ను అడిగిరు అని చెప్పేసి. అది సార్. ఏం జరిగింది సార్? ఏం జరిగింది తర్వాత ఇంకా వాళ్ళు ఉండి ఎందుకు ఇవ్వాలి మేము ఇయ్యమని చెప్పేసి కూడా అడిగినాం. మాకు ఇష్టం ఉంటే ఉండిల్లానే వేస్తాం, లేకపోతే అన్నదానం కూడా రాపిస్తామని కూడా చెప్పినాము. అంటే చెప్తుంటే ఇనవార్తలు చెప్పేసి మమ్మల్ని పక్కకు చెప్పి మా ఇంకున్న వాళ్ళని వాళ్ళకి రప్పించుకుంటారు. మేము జస్ట్ మొక్కేసి బయటకు వస్తాము, మేము కొబ్బరిగా కూడా లోపల కొట్టము, బయట ఉంది కదా బయట కొడతామని కూడా అడిగినాం. అంటే చెప్తుంటే ఇనవార్తలే జరుగును పక్కకు జరగని చెప్పేసి మమ్మల్ని పక్కకు జరిపేసారు. ఎవరెవరు పోయినారు? మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు పోయినారు? ఫస్ట్ ఎవరి మీద వాళ్ళు దాడికి ప్రయత్నించారు? ఫస్ట్ అక్కడ మా పిన్ని ఉండేది లైన్లో. మా పిన్ని ఉన్న తర్వాత ఇంకా మేము ఉన్నాము. ఇప్పుడు మా అమ్మ, మా పిన్ని, మా 2 మరదళ్ళు, నేను, మా పిన్ని వాళ్ళ 2 కూతుళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఆడవాళ్ళ కాడికి పోయినాం, మగవాళ్ళు కూడా ఎవరు రాలేదు. ఎందుకంటే మేము జాతర అంటేనే గాజులు పెట్టించుకోవడం కానీ, బొంగులు తీసుకోవడం కానీ, జిలేబీ తీసుకోవడం కానీ, దర్శనం కూడా మేము అందరమే వెళ్ళినాం. అక్కడ ఎవ్వరు ఉండరు. మా మగవాళ్ళతో అవసరం లేదు కాబట్టి వాళ్ళని దూరమే ఉంది. వాళ్ళది ఏందో వాళ్ళు చూసుకున్నారు, మేమేందో మేము చూసుకున్నాం సార్, అంతే. మేము కిందికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీరితే మేము కిందికి వచ్చినా మా పిన్ని ఏడ్చుకుంటూ కూర్చుంది. మా చిన్న తమ్ముడు వచ్చిండు, అప్పటికి 5:30 అవుతుంది. ఏమైంది ఇంకా చిన్న పాపని తోలుకొని ఈరోజు ఫస్ట్ టైం జాతరలోకి తోలుకోపోయినాం. ఎందుకంటే పుట్టిన బేబీ మా కూడా మంచిగా ఉండాలి, మా బేబీ మంచిగా చూసుకోవాలనే కదా దేవుని కాడికి. ఇంకా ఫస్ట్ పోయేదే దేవుళ్ళ కాడికి. ఎవరైనా ఏమైనా చేయాలన్నా ఫస్ట్ పండుగ ఏదైనా వేయాలన్నా కూడా దేవుళ్ళ కాడికి. అట్లాంటి మా బేబీ పుట్టినాక కూడా మేము దేవుని కాడికి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అట్లా ర్యాష్గా మాట్లాడేసరికి కిందికి వచ్చినాక మా పిన్ని మేము అందరం కలిసి ఏడ్చినాం. ఎందుకంటే అక్కడ 1000 జనాలు ఉన్నారు మమ్మల్ని తిడుతుంటే. వాళ్ళందరూ మా మొక్కలు చూస్తుంటే మాకు ఇన్సల్ట్ అనిపించింది. ఏడ్చుకుంటూనే వస్తుంది కానీ వాళ్ళు మళ్ళీ రిటర్న్
రిటర్న్ మళ్ళీ వాళ్ళని ఏం ఒక్క మాట కూడా మేము అనలేదు సార్ అక్కడ. టికెట్ కొన్న వెంటనే వాళ్ళు మీరు తిరస్కరించారు టికెట్ తీసుకోకుండా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మళ్ళీ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? మళ్ళీ ఎక్కడ నుండి స్టార్ట్ అయిందంటే మమ్మల్ని గలీజ్ గా మాట్లాడారని చెప్పేసి మేము నా గణేష్ అనే వ్యక్తి నువ్వు సొంతం తమ్ముడు నాకు చిన్న ఆయనకి చెప్తే ఏం చేసి నేను అడిగేసి సాగని చెప్పేసి పైకి వెళ్ళిన తర్వాత ఆయన శ్రీనివాస్ రెడ్డి అక్కడ లేకపోయేసరికి కిందికి వస్తుంటే ఏం చేసిండు, ఫోన్ లో కుమ్మెర గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్ లో ఏం చేసిండు అంటే మీరు మా అమ్మని మా పెళ్ళైన మేము కూడా మీ రెడ్డిస్లను అంటే మీరు ఊరుకుంటారా అని చెప్పేసి వాయిస్ రికార్డింగ్ పెట్టలే అంటే పెట్టిన మేము చెప్పిన తప్పు కూడా మేము ఒప్పుకుంటున్నాం. కొట్టిన తప్పు వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీరు అది పెట్టినందుకు వాళ్ళు కేసు పెట్టారు, కేసు పెట్టినందుకే మీరు మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్తున్నారా? లేదు సార్, మేము అట్లానే కాదు, మమ్మల్ని మా తమ్ముని కొట్టిండు, రూమ్ లోకి తీసుకోవాలి ఇష్టం వచ్చిన. మీరు వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ పెట్టినాక కొట్టాడా, పెట్టక ముందు కొట్టాడా? లేదు సార్, పెట్టినాకనే కొట్టిరు. పెట్టక ముందుకేమో మా ఆడవాళ్ళని చేతులు దుబ్బడము, ఇదల మీద చేసి దుబ్బడం అయితే మేము కిందికి వచ్చినాము. మా అమ్మ వాళ్ళని మా అక్కలని ఎందుకు ఇట్లా అన్నారు అని చెప్పేసి వీడు వాట్సాప్ గ్రూప్ లో పెట్టినాక అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చూసుకొని వచ్చి అంత ఇష్యూ చేసిన తర్వాత బయట 2-3 సార్లు బయట కొట్టిన తర్వాత వాడిని షర్టు పట్టి ఇక్కడికి వాట్సాప్ గ్రూప్ లో పెట్టినాక మళ్ళీ అతను వాళ్ళని కలసడం జరిగిందా? పెట్టిన తర్వాతనే వాళ్ళు చూసుకున్న తర్వాత ఫోన్లు చేసుకొని వాడు అక్కడే ఉన్నాడు, వాడిని పట్టుకోండి అని అంటే పట్టుకున్న తర్వాత బయట కొట్టిన తర్వాత రూమ్ లోపలికి ఈడ్చుకెళ్ళిన తర్వాత ఇంకా రెడ్డిస్ కు ఊళ్ళో ఎంతమంది రెడ్డిస్ ఉంటారో వాళ్ళందరికి ఫోన్లు చేసి పిలిపించుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టించారు సార్ అక్కడ. పక్కన కుటుంబ సభ్యులు ఎవరు లేరు అక్కడ? ఎవ్వరు లేరు. నేను మా అమ్మ మా తమ్ముని కొడుతుంటే మా తమ్ముని ఎంబడి మా అమ్మ లోపలికి వెళ్ళిపోయింది రూమ్ లోపలికి. మా ఆడవాళ్ళని రానియకుండా లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసుకున్నారు. అది షెడ్ అనమాట, రేకుల షెడ్. అక్కడికి లోపలికి తీసుకొని ఇంకా డోర్ పెట్టేసుకున్న తర్వాత నేను ఎవరు గణేష్ వాళ్ళ భార్య ఉన్నది, డెలివరీ అయిన అమ్మాయి, మా బేబీ కూడా మా చేతుల్లో ఉంది అక్కడ. తర్వాత వీళ్ళు ఊరుకోలేదు. ఆ తర్వాత మేము కనీసం మేము కాలు మొక్కుతానన్నా వాళ్ళు ఊరుకుంటారు అని చెప్పేసి అందరు కాలు మొక్కినాము. కనీసం రెడ్డిస్ కాలు మొక్కినాం. అక్కడ వచ్చిన వాళ్ళందరూ రెడ్డిస్ కాలు మొక్కినాం. ఆయన కూడా కనికరించి మొత్తం ఉంటారు ఒక 30 మెంబర్స్ 15 మెంబర్స్ బాగానే ఉన్నారు. వాళ్ళు చాలా మంది, ఎంతమంది మా ఊరు రెడ్డిస్ అంటేనే, మా ఊరు అంటేనే మా రెడ్డి అంటేనే కుమ్మెర, సగానికి సగం ఊరు రెడ్డిస్ ఉంది ఆ ఊర. వాళ్ళు ఎందుకు ఎదిరించారు మరి మీరు? వాళ్ళని మేము ఏం అనలేదు సార్. మేము ఏమనసరికి వాడి మేము ఆపడానికి మా అమ్మని వాడిని ఆపడానికి పోతే కూడా ఆడవాళ్ళని కూడా కనికరించలేదు. మా మీద ఎదుల మీద చేయడము, చంపల మీద వేయడము, జడబట్టి గుద్దు పక్కకు వేయడం కానీ కూడా అట్లా జరిగింది. సరే మా మీద ఆడవాళ్ళ మీద కనికరం లేని చెప్పేసి చిన్న బేబీని తీసుకొచ్చి మధుసూదన్ రెడ్డి ఉన్నాడు అక్కడ. మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నిరెడ్డి, ఎవరు ఇంకా నరేష్ అని ఉంటాడు. వాళ్ళ మీద కాళ్ళ మీద పడ్డాను. జస్ట్ మీరన్నా ఆపండి దయచేసి, వాడికి చిన్న బేబీ ఉంది, రేపు వానికి ఏమైనా అయితే వాళ్ళందరూ బతుకు రోడ్డు మీద పడుతుంది, ఆపండి అని చెప్పేసి కూడా అడుకున్నాం మేము. నేను అమ్మాయి ఆడుకున్నాం, ఆయన కూడా వాళ్ళు ఊరుకోలేదు. తర్వాత కనీసం చిన్న బేబీ ముఖం చూసానైనా వాళ్ళు ఊరుకుంటారు అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పెట్టినాము. ఆయన కనికరించలేదు. మీరు లేదు ఆడవాళ్ళు 2 నెలల పసికందును వాళ్ళ కాళ్ళ కింద పెట్టారు, కాళ్ళ కింద పెట్టినా సార్. ఆయన కూడా పాప మీద కనికరం కూడా లేదు సార్. వాళ్ళకి అసలుకి మనుషులకు కుట్టిరా, పశువులకు కుట్టిరా, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఎట్లాంటోలో, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటోలో కానీ మాకైతే అర్థం కాలేదు. వాళ్ళు తాగిరా లేదు కూడా మాకు తెలియదు. కానీ మధుసూదన్ రెడ్డి వీళ్ళైతే కంపల్సరీ తాగిరు సార్. వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ మాట కూడా తిరుగుతలేదు, నోరు కూడా తిరుగుతలేదు, అంత గబ్బు వస్తుంది స్మెల్ వారి దగ్గర. అయినా ఒకసారి మేము ఓడ్చుకున్నాం. ఎందుకంటే మాకు కావాల్సిన మా తమ్ముడు బయటికి వస్తే చాలు, కొట్టుకొని ఉంటే చాలు. రేపటినాడు ఏమన్నా అయితే వాళ్ళ ఎవరిని చూస్తారు, వాళ్ళని తల్లి బిడ్డను ఎవరిని చూస్తారు. మా బతుకులే అంత అంతున్నాయి. మాకు వాళ్ళని పోషించే అంత శక్తి కూడా మాకు ఇల్లు లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత పాపని ఇక్కడ నుండి అంత దూరం పోయి పట్టారు సార్. మధుసూదన్ రెడ్డి తన్నిండు. ఇట్లా మేము కాలకాడ పెడితే మేము కాలు పట్టుకుంటాం, కనీసం పాప మొక్కను చూసాను వదిలిపెట్టాను, కాలకాడ పెట్టినాం సార్. ఆయన కూడా చూడలేదు. వాళ్ళు అంత దూరం పోయి పడితే ఊపిరి పట్టి గట్టిగా ఏడ్చింది పాప. తల్లిని కొట్టారా లేదంటే పసికందుని ఏమన్నా? మమ్మల్ని కొట్టిరు, పక్కకి తీసారు సార్. ఇట్లా పసికందుని ఎవరు దొబ్బారు? ఆయననే సార్. అంటే పసుకతో దొబ్బలేదు, మమ్మల్ని ఇట్లా వంగవాడి మొక్కుతున్నాం సార్. పాపను కూడా కాలకాడ పెట్టినాం. మేము మొక్కుతుంటూ పాపను కూడా అక్కడ పెట్టిన తర్వాత మమ్మల్ని చెంపలు పట్టి జడలు పట్టి ఇట్లా అన్న తర్వాత పాపని అంత దూరం పోయి పడ్డా సార్. పడ్డది దూరం పోయి పడితే గట్టిగా ఊపిరి పట్టి ఏడ్చేసరికి మా ఆమెకు డెలివరీ అయిన ఆమెకి తొందర లేవడానికి వస్తలేదు. నేను తొందర లేచి పాపని తొందర అందుకున్న తర్వాత భుజం మీద తట్టిన సార్. తట్టిన తర్వాత ఏమైందంటే ఇక్కడ పక్కకు తీసుకొని వచ్చి తల్లిని బిడ్డని పక్కకు కూర్చోబెట్టి కొంచెం పాలి నువ్వు ఇట్లా కూర్చో అని చెప్పేసి పక్కకు కూర్చోబెట్టిన. ఆయన నేను డోర్కి అడ్డం పోయినా, ఇంకా కొట్టాకండి దయచేసి, పాపకు గట్టిగా ఏడుస్తుంది ఒకసారి చూడని అంటూ కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. తర్వాత అప్పటికి మా తమ్ముడు ఏమైందో కూడా వాళ్ళు చూడలేదు. ఏమైనా కింద పడింది కదా పాప, చూడలేదు. ఎందుకంటే అక్కడ వీళ్ళ జనాభా ఉంది, ఎంత మంది వచ్చినా కూడా ఆపట్లేదు. ఇక్కడ పాప ఏడుస్తుంది, పాపకి ఏమైందని కూడా వాళ్ళు కనీసం ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. వాళ్ళు మళ్ళీ ఏమైందని కూడా అడగలేదు మమ్మల్ని. ఇక్కడ ఉన్న మళ్ళీ ఎంత 8:30 అవుతుంది. అప్పటికే మా తమ్ముడు 100 కాల్ చేసిండు, సార్ ఇట్లా అవుతుంది, ఇక్కడికి రండి, నన్ను మా అమ్మను కొడుతున్నారు, తొందరగా రండి సార్, వచ్చి కాపాడండి సార్ అని కూడా అడిగారు. లేదు సార్, ఫోన్ మన చేతిలో ఉన్నది.
అయితే వాడు అప్పుడే గ్రూప్లో పెట్టింది కాబట్టి ఫోన్ ఇట్లా పెట్టుకున్నాడు. అప్పుడే ఫోన్ మాట్లాడుతున్నాడు, కొట్టినా సరే ఫోన్ మాట్లాడుతున్నాడు. 100 కాల్ చేసిండు అవునుకో ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి ఫోన్ గుంజుకొని అందులో ఉన్న వాయిస్ రికార్డింగ్ డిలీట్ చేయించారు. వీళ్ళు కొట్టుకుంటేనే డిలీట్ చేయించారు. ఫోన్ కూడా గుంజుకున్న వాళ్ళ దగ్గర ఉంది ఫోన్ కూడా. పోలీసులకు ఫోన్ చేసినాక గంటకో 2 గంటలకో వచ్చేసారు అక్కడికి. అప్పటికి 8 అవుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాతనే మా తమ్ముని బయటికి పంపించిన తర్వాత అక్కడ వెహికల్ మాట్లాడించి నార్కల్ పోలీసులు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ సమక్షంలో ఉన్నాడు, వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు. అక్కడే ఉన్నాం సార్, రూమ్లో ఉన్నాం. 5:30కి స్టార్ట్ అయితే 8:30 అవుతుంది. మరి పోలీసులు వచ్చినప్పుడు కూడా అక్కడే నిర్బంధంగా ఉన్నాడు మీ తమ్ముడు ఉన్నా కూడా పోలీసులు ఎందుకు మీ మీద ఎందుకు కేసు పెట్టారు? ఎందుకు కేసు పెట్టారు అంటే మమ్మల్ని అక్కడే అంటే మాకు వెహికల్స్ లేవు, తొందర రావడానికి బస్సులు లేవు. ఆ టైంకి ఆ రోజు ఏం ఉండదు, నైట్ పూట. ఫస్ట్ రోజు మాత్రమే గ్రాండ్గా ఉంటుంది జాతర, సెకండ్ రోజు ఏం ఉండదు కాబట్టి మాకు ఏం లేదు తీసుకోవడానికి. కనీసం పోలీసులకు పంపించడానికి కూడా ఆటోలు ఉన్నా సరే వాళ్ళు తొందరగా పంపిస్తున్న ఆటోస్ కూడా లేవు అక్కడ. ఏదో ట్రాలీ ఆటో వస్తే అక్కడ మాట్లాడించి పంపేసరికి అంటే మమ్మల్ని అక్కడ రూమ్ లేసి కొడుతుంటేనే ఏం చేసిండు ప్లాన్ మీద ఎవరు తుకారాం రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. మరి కుర్చీ మీద కూర్చొని కూడా కొట్టిస్తున్నాడు ఆయన. వచ్చి మేము జస్ట్ మమ్మల్ని ఆపడానికి వచ్చినాం అనుకున్నాం కానీ కాదు, కొట్టేయడానికి వచ్చిండు ఆయన. ఎందుకంటే వీళ్ళు ఏం లేకున్నా సరే కానీ మాట అయితే గట్టిగా మాట్లాడతారు ఈ కొడుకులు అని చెప్పేసి. ఓన్లీ మీ బ్రదర్నే కొట్టారా అంటే ఆడవాళ్ళ పైన ఏమైనా చేశారు? లేదు సార్, తమ్ముడు అక్కడ ఉన్నాడు, మమ్మీ కూడా లోపలనే ఉంది. ఇద్దరిని రూమ్ లోపల వేసి కొడుతూనే ఉన్నారు. ఆల్రెడీ మీరు వీడియో కూడా వైరల్ అవుతుంది, అక్కడ కూడా కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు. నేను డెలివరీ అయిన అమ్మాయి మాత్రమే బయట ఉన్నాం. పసి పాపని మళ్ళీ కింద పడినాక తర్వాత పాపని హాస్పిటల్ తీసుకెళ్లారా? హాస్పిటల్ కాదు సార్, హాస్పిటల్ తీసుకురాలి. అక్కడ మాకు రావడానికి ఛాయిస్ కూడా లేదు. మమ్మల్ని రూములనే పెట్టిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి, తూకారాం రెడ్డి, సతీష్ రెడ్డి వీళ్ళు మాకన్నా ముందు కాల్ వేసుకొని వచ్చి మాకన్నా ముందు కాంప్లైంట్ ఇచ్చారు. అక్కడ నుండి మేము అప్పటికి నేను రూమ్లోనే ఉన్నా, మాకు తెలియకుండా నువ్వు వచ్చేసి వాళ్ళు ఫాస్ట్గా వచ్చేసి మాకన్నా ప్లాన్ ముందు వేసుకొని వచ్చి కాంప్లైంట్ ఇచ్చారు. పాప కింద పడినాక ఏమైందని చెప్పేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారా? లేదా? లేదు సార్, తీసుకెళ్ళలే. ఎందుకంటే మేము వచ్చేసరికి 9 అయింది సార్ ఇక్కడికి. అప్పటి వరకు బాగానే ఉంది కదా, మళ్ళీ ఎలా చనిపోయింది? పాప ఏడుస్తుంది సార్, ఏడ్చినా కూడా కొంచెం ఫీవర్ లాగా వేడిగా అయ్యింది. మాకు పోవడానికి కూడా టైం లేదు సార్ అక్కడికి. మేము కాంప్లైంట్ ఇవ్వాలి, కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా అమ్మని మా తమ్మని తీసుకెళ్ళాలి. మేము 4 మాత్రమే ఉన్నాం ఇక్కడ. వీళ్ళ కాంప్లైంట్ తీసుకోవాలని ఇక్కడ పాపని తీసుకోవాలని అర్థం కాక కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ హాస్పిటల్కి పంపించారు. పాప ఏడుస్తుంది, ఏం కాదు, కొంచెంసేపు పాలైతే తాగింది కదా, కొంచెం బెటర్ అయ్యే, ఏం కాలేదు అంటే. బయట కూడా దెబ్బ ఎక్కడ తాకలేదు సార్, బ్లడ్ కూడా కాలేదు, అది కొంచెం బాగానే ఉంది, ఏం కాలేదు, పాలు ఇచ్చినాం కదా మంచిగా ఉందని మా మనసులో అనుకున్నాం. కానీ పాపకు చెప్పలేదు కాబట్టి, మేము అబ్జర్వేషన్ చేయలేదు కాబట్టి మేము అందులోనే ఇబ్బందులు ఉన్నాం. మేము అంత ఆలోచించలేదు సార్. మేము అందులోనే వాళ్ళు మా మమ్మీని మా తమ్ముని తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత వరకు కూడా అక్కడ మా కాంప్లైంట్ తీసుకోలే వాళ్ళు. అవి స్లిప్పులు తీసుకొచ్చిన తర్వాత అక్కడ మేము కాంప్లైంట్ ఇస్తే అప్పుడు తీసుకున్నారు. అప్పటికి 3 సార్లు మమ్మల్ని బయటికి నెట్టిరు. అయినా కూడా అక్కడ ఏం చేసారు అంటే వాళ్ళు రెడ్డిస్ ఉన్నంతసేపు మమ్మల్ని లోపలికి రాలియలేదు. అప్పుడు ఇచ్చిన కాంప్లైంట్ మా మీద కేసు చేసారు వాళ్ళు. మేము ఆడవాళ్ళం వాళ్ళని కొట్టినామని మేము ఇచ్చిన కాంప్లైంట్ 3 days నుండి తిరుగుతున్నాం మేము. వాళ్ళే తిప్పుతున్నారు. కనీసం మాకు ఒక్కరోజు టైం ఇచ్చినా మేము పాపకు చూయించుకున్న వాళ్ళం. మాకు ఒక్కరోజు కూడా టైం ఇవ్వలే పోలీసు వాళ్ళు. అక్కడ పొద్దున్న 9 గంటలకు రప్పించుకున్నారంటే నైట్ 7-7:30 వరకు అక్కడనే కూర్చోబెట్టుకున్నారు. కొంతసేపు ఆగండి, పిటిషన్ రాసియండి, మీరు ఇక్కడనే ఉండండి, సార్ మాట్లాడతారంటే అని చెప్పేసి మమ్మల్ని అక్కడనే టైం పాస్ చేసుకున్నారు. కానీ మమ్మల్ని బయటికి పంపించలేదు. మాకు ఫుడ్ లేదు, నిద్ర లేదు, అక్కడక్కడ తిరుగుకుంటేనే మేము నిర్లక్ష్యం చేసారు వాళ్ళే. మాకు ఎప్పుడు చనిపోయింది? 2 days అంతంత సార్. పాలు ఒకసారి తాగుతూ ఒకసారి తాగకపోతే డల్గానే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు మాకు టైం ఇవ్వలేదు సార్. వీళ్ళు టైం ఇచ్చినా మేము పోయి పాపని చూసుకునే వాళ్ళం. ఎందుకంటే సరిగ్గా పాలు తాగుతలేదు, సరిగ్గా ఉండలేదు, ఎందుకు ఇట్లా చేస్తుందని చెప్పేసి మాకు డౌట్ ఉండే. కానీ మాకు వీళ్ళు టైం ఇవ్వక నిర్లక్ష్యం చేయడం వల్ల మమ్మల్ని అట్లా చేసారు సార్. వాళ్ళంతకు వాళ్ళే చేసారు సార్, ఎంత కావాలని చేసారు. మాకు కొంచెం ఫ్రీగా వదిలిపెట్టినా మా పాపని మాకు ఎందుకంటే డౌట్ ఉన్నా కాబట్టి మేము పోయి చూపించుకుంటుంటే. హాస్పిటల్కి పిలిచికెళ్ళింటే ట్రీట్మెంట్ చేస్తుంటే పాప బతికేదా? బతికేది సార్, 100% బతికేదా పాప. నేను చెప్తున్నా కదా సార్, 100% బతికేది. ఎందుకంటే ఆ నమ్మకం మాకు ఉన్నది. అందులోనే మేము అబ్జర్వేషన్ చేయలేకపోయినాం. అంటే పాప ఎప్పుడు ఆకలి అంటే పిల్లలు నిమిషానికి ఏడుస్తారు. ఆ నిమిషం కూడా పాలు తాగుతారు, మంచిగానే తాగుతారు. అందులో ఎంతసేపు ఏడ్చినా కూడా పాప సరిగ్గా పాలు తాగలేకపోయింది సార్. 2 నిమిషాలు తాగితే మళ్ళీ వదిలిపెట్టది, ఇంకా ఏడుపు మొదలు పెట్టేది. మళ్ళీ లేకపోతే నిద్రపోతే అట్లే నిద్రపోయేది సార్. ఇంకా మేము ఎందుకు ఇట్లా చేస్తుంది, ఎప్పుడు లేని ఇట్లా చేస్తుంది అని కూడా మా ఆలోచన నాకు అమ్మాయికి తట్టింది. కానీ ఇక్కడ మా అమ్మని మా తమ్ముని ఇక్కడ ఉంచుకున్నారు వాళ్ళు. నేను అమ్మాయి పోలేము, వాళ్ళు ఇడిచిపెట్టి మేము పోలేము. వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళని ఎవరు చూసుకోవడానికి కూడా లేరు అక్కడ. మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు. ఆల్రెడీ మాకు ఫోన్ చేసేవాళ్ళం కానీ ఎవ్వరు రాలేదు సార్ అక్కడికి. డిమాండ్ ఏంది? ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది, మీకు పక్కా ఇల్లు ఇస్తాము, కొంచెం హామీలు కూడా ఇచ్చింది. ఇంకా మీరు డిమాండ్ చేస్తున్నారు, ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? అక్కడ 3 మాత్రమే అరెస్ట్ అయ్యారని చెప్తారు. ఆ 3 ఎవరు కూడా పేర్లు సరిగ్గా తెలియదు. వాళ్ళ మొక్కలు చూపించట్లేదు, మాకు ఫోటో చూపించట్లేదు, వీడియో కూడా చూపించట్లేదు. అది మాకు నమ్మకం లేదు సార్. ఎప్పుడు 2020 అంటే
21వ తారీఖు రోజు నుండి మేము ఇప్పటి వరకు పోరాడుతున్నాము. డిఎస్పీ మా దగ్గర ఏమన్నాడంటే పాపని కార్యక్రమాలు చేసిరండి, అప్పటి వరకు మేము మార్నింగ్ 9 వరకు నేను అరెస్ట్ చేశాను మాకు హామీ ఇచ్చిండు, మాకు ప్రామిస్ కూడా చేసిండు. ఇప్పటి వరకు అయితే ఆయన మాట అయితే నిలబెట్టుకోలేదు సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా పోరాడుతున్నాం. ముగ్గురు మాత్రం అరెస్ట్ చేసినట్టు, ఆ ముగ్గురు కనిపించలేరు, ప్లస్ ఇంకా 5 మంది బయటనే తిరుగుతున్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే వరకు మేము ఇట్లా పోరాడుతాం సార్. మేము ఇక్కడే కూర్చుంటాం. వాళ్ళు అరెస్ట్ చేసినట్టు మాకు కూడా ఒక క్లూ ఉండాలి, మాకు కూడా ఒక ప్రూఫ్ కనిపించాలి కదా సార్. మాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఆయన ఇచ్చిన నమ్మకమే మాకు చూపించట్లేదు. అరెస్ట్ చేసిరు వాళ్ళని చేసిరు అంటే అది కూడా మేము నమ్మం సార్. మాకు చూపించేంతవరకు మేము కూడా నమ్మం. అది కనీసం ఒక ఫోటోనా వీడియోనన్నా చూపించేంత వరకు మేము నమ్మం సార్. ఇంకా ఈరోజు మాజీ మంత్రి బిఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ గారు వచ్చారు, ఏం హామీ ఇచ్చారు? చెప్పారు సార్, ఎందుకంటే అక్కడ ఊళ్ళో ఉన్న ఇక్కడ మీడియా వాళ్ళు మొత్తం వెళ్ళిరు, మా ఊరికి వెళ్ళిరు. మేము అక్కడైతే లేము, ఎందుకంటే అక్కడ పోయేంత ధైర్యం లేదు, రక్షణ కూడా లేదు. మన ఊళ్ళో కొత్త కూడా రెడ్డిస్ బతకనిస్తారని నమ్మకం కూడా మాకు లేదు సార్. కాబట్టి మేము ఇక్కడెక్కడ తింటున్నాం, ఎక్కడో తల దాచుకుంటున్నాం. మేము ఇక్కడ ఉంటా కూడా మాకు గ్యారెంటీ లేదు, అది కూడా గ్యారెంటీ లేదు. కాబట్టి మేము ఎట్లనో అలాగా బతికేస్తున్నాం. ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు, చూస్తున్నారు మా సిచ్యువేషన్ ఏంది, మాకు పొలం ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా అని చూస్తున్నారు. మాకు అక్కడైతే ఇందిరమ్మ ఇల్లు అయితే వచ్చింది, కానీ కట్టనివ్వలేదు. అది మధ్యలో ఆపేసారు, అది అక్కడనే సస్పెన్షన్ ఉంది. అది ఇంకా మాకు ఇల్లు లేదు సార్. మాకు మేము ఆ ఊరికైతే మేము చిన్నప్పటి నుండి అక్కడికి వచ్చినామంటే అక్కడ నుండి మాకు చిన్నప్పటి ఇల్లు లేదు. జస్ట్ గుడిసె మాత్రమే వేసుకొని బతికినాం. వర్షం వచ్చిన అట్లనే బతికినాం, ఎండ కొట్టిన అట్లనే బతికినాం. కేటీఆర్ మీకు ఏం హామీ ఇచ్చారు? కేటీఆర్ వల్ల మీకు ఎలాంటి మద్దతు ఉంది? కేటీఆర్ సార్ అయితే కంపల్సరీ అయితే మాకైతే ఇల్లు కట్టిస్తాము, ఒకవేళ ఇల్లు కట్టినాక కూడా గృహప్రవేశం చేసిన ఇల్లు పాల్పొంగేలాగైతే కంపల్సరీ అయితే వస్తామని చెప్పిండు సార్. అయితే హామీ ఇచ్చిండు, ఇంకా చెప్పలేము. అది జరిగేంత వరకు మాకు ఎవరి మీద నమ్మకం లేదు కాబట్టి అది జరిగేంత వరకు కూడా నేను కూడా చెప్పలేను, కన్ఫామ్ అయితే చెప్పలేను నేను. అది మీకు ఎలాంటి మద్దతు వచ్చింది? ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కావచ్చు, అందరికి మీకు ఎలా సపోర్ట్ ఉంది? చేస్తున్నారు కానీ నాకు నమ్మకం అనిపించట్లేదు సార్. అక్కడ నాకు ఇవన్నీ కాదు మెయిన్, మా పాపకు ఫస్ట్ న్యాయం జరగాలంటే వాళ్ళు బయట అయితే 8 మంది ఎవరు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని అరెస్ట్ చేయాలి. నాకు మెయిన్ కావాల్సింది అది. వాళ్ళందరినీ తీసుకొని జైల్లో పెడితే అప్పుడు మాకు న్యాయం జరిగిందని అనుకుంటాం. తర్వాత ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేయాలన్నా, మాకు హెల్ప్ చేయాలన్నా తర్వాత మేము అన్నిటికీ సహకరిస్తాం సార్. అప్పుడు మేము సహకరించామంటే అన్నిటికీ సహకరిస్తాం. కానీ మెయిన్ నాకేందంటే మా పాపకు న్యాయం జరగాలంటే కంపల్సరీ వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. అప్పటి వరకు అయితే ఈ రోడ్ మీద కూర్చున్న పోరాటం అయితే ఆగదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చిన్నారి మృతికి గల కారకులైన మొత్తం 8 మందిని శిక్షించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తారు. కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేశారు, మిగతా 5 మందిని కూడా అరెస్ట్ చేయాలా. మాకు ఎంతమంది మద్దతు ఇచ్చినా కానీ కేవలం ఎవరైతే మాపై దాడి చేశారో ఆ 8 మందిలో మిగతా 5 మందిని కంపల్సరీ అరెస్ట్ చేయాలా అని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా.